హాయ్ వన్ మనకి మోకాల్ ఆర్థరైటిస్ చాలా కామన్ గా చూస్తుంటాము. అట్లానే మోకాల్ రీప్లేస్మెంట్స్ కూడా చాలా కామన్ గా చూస్తుంటాం. సో మోకాల్ ఆర్థరైటిస్ సర్జరీ అయినా అవ్వకపోయినా లేకపోతే సర్జరీ అయిన తర్వాత కూడా కామన్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజెస్ అంటాం. సో చాలా మంది పేషెంట్స్ ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజ్ అంటే ఏముందిలే ఇది మేము రెగ్యులర్ గా చేస్తున్నాం అంటారు. కానీ వాళ్ళ మోకాలు నొప్పి తగ్గదు, వాళ్ళ తొడ కండరం ఏదైతే క్వాడ్రిసెప్స్ అయితే ఏదైతే ఉందో అది తగ్గదు. సో వాళ్ళని మామూలుగా అడుగుతుంటే ఎట్లా చేస్తున్నారు మీరు ఎక్సర్సైజ్ అని, వాళ్ళు కామన్ గా ఏం చెప్తారంటే ఇట్లా టవల్ ఒకటి తీసుకుంటున్నామండి, టవల్ ఒకటి తీసుకుని మోకాలు కింద పెట్టుకుని ఇట్లా ఇట్లా చేస్తున్నామండి అంటారు. సో ఇది యాక్చువల్ గా ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజ్ కాదండి. సో దీని వలన ఎటువంటి ఉపయోగం అంటూ లేదు. సో యాక్చువల్ వేలో ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజ్ చేయడానికి సో దీంట్లో ఏంటంటే టవల్ రోల్ చేసి మోకాలు కింద పెట్టుకుని మోకాల్ని టవల్ కి నొక్కి అక్కడి నుంచి కిందకు నొక్కాలండి. సో దీంట్లో మెయిన్ గా మనకి జాయింట్ అనేది మూవ్ అవుతుంది, ఓన్లీ ఈ థై మజిల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రాక్ట్ చేసి వదులుతూ ఉంటారు. సో దీన్ని ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజెస్ అంటాం. రెండోది, ఒకవేళ టవల్ రోల్ కాకుండా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ అ ఫోమ్ రోలర్. సో ఫోమ్ రోలర్ మీరు మోకాలు కింద పెట్టుకుని ఈ యాంగిల్లో మీరు మోకాల్ని కిందకు నొక్కాలి. ఎప్పుడైతే మీరు కిందకు నొక్కుతారో ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. సో దీని ద్వారా మనకి ఆర్థరైటిస్ సర్జరీ అయినా అవ్వకపోయినా ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి థై మజిల్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. This is Dr. Ulas from Vasa Physiotherapy Center. Thank you.